ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచం గుర్తించదగ్గ స్థాయికి ఎదుగుతున్నారు. అమ్మాయిగా, అమ్మగా, అక్కగా, ఒక చెల్లెగా మొదలైన ఆమె ప్రస్థానం పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాల్లో మగువ ఎక్కడా తగ్గేదేలే అంటూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం టెక్నాలజీనే కాదు, దేశంలో పరిపాలన రంగం నుంచి మొదలు పెడితే విద్య, విజ్ఞానం, వైద్యం, క్రీడ, చిత్ర రంగాలతో పాటు గ్రహాల వరకు వ్యాపించిన స్త్రీ శక్తి లేని రంగమే లేదంటున్నారు ఈనాటి మేధావులు. ఈ నేపథ్యంలోనే కోదాడకు చెందిన ఓ ఆదర్శ మహిళా రైతు వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం పెట్టే జై కిసాన్గా మారిన వైనం వినే వాళ్ళకే కాదు, చూసిన వాళ్లకు కూడా ఔరా అనిపిస్తున్నారు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందని గతం నుంచి నేటి దాకా కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో మహిళా సాధికారిక మహిళ అన్ని రంగాలలో ముందుండుకుంటూ ప్రతి రంగాన్ని ప్రోత్సహిస్తూ మహిళ ఎక్కడ తక్కువ కాదంటూ మహిళా మనులు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక డాక్టర్గా, ఒక యాక్టర్గా, ఒక లాయర్గా ఇంకా ఎన్నో రంగాలు చూసుకున్నట్లయితే మహిళలు ప్రతి ఒక్క రంగంలో ముందున్నారు. మహిళలు ఎక్కడ తక్కువ కాదంటూ కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అందరికీ స్వతంత్ర టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రస్తుతం మనము సూర్యాపేట జిల్లా కోదాడలో ఉన్నాము. ప్రస్తుతము అన్ని రంగాలలో మహిళలు ఉంటే నాకు ఒక సంతృప్తి, రైతు బిడ్డగానే సంతృప్తి అని ఒక మహిళ చెప్తా ఉంది. తను ఉన్నతమైనటువంటి చదువులు చదివి కూడా ఎందుకు ఈ ఫార్మింగ్ ఫీల్డ్ ఎంచుకున్నది, అసలు పరిస్థితి ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం స్వతంత్ర టీవీ చేస్తూ ఉంది. సో మహిళా దినోత్సవం సంబంధించి కూడా మనము ఈరోజు రైతు బిడ్డ నాగారేణి, కోదాడ నుంచి రైతు బిడ్డ నాగారేణి మనతో పాటు ఉన్నారు. మొత్తంగా ఫార్మింగ్ ఫీల్డ్లోనే సంతృప్తి ఉందంటూ కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొత్తంగా ఒక మహిళా సాధికారతకు సంబంధించి మహిళ అంటే దేంట్లో తక్కువ కాకుండా అన్ని రంగాలలో ఒక అమ్మగా ప్రస్తావన కాంచి మొదలు పెడితే ఒక భార్యగా, తర్వాత ఒక గృహిణిగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు చేస్తున్నటువంటి మహిళ సంబంధించి ఎన్నో రంగాలలో ఉన్నారు. మీరు రైతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? నమస్కారం అండి. నేను మీ రైతు బిడ్డ నాగారేణిని, మాది కోదాడండి. నేను చదువుకున్నా, ఎంబీఏ వరకు చదువుకున్నా. కానీ నాకు ఫార్మర్ లైఫ్ అంటే చాలా ఇష్టం అండి. అక్కడికి వెళ్ళి అంటే జాబ్ చేసుకుంటూ ఒక 30-40 అట్లా వస్తాయి, కానీ నా కుటుంబ పోషణగా సరిపోవని నేను ఇష్టపూర్తిగా నేను ఎంచుకున్నా అండి. రైతుగా అంటే నేను పొలం పండించుకోవాలి, నలుగురికి అన్నం పెట్టేలాగా ఉండాలి అని నేను ఇష్టంగా చేసుకుంటున్నా, కష్టంగా అయితే చేయట్లేదు. అది నలుగురికి అన్నం పెట్టడం అంటే అన్నపూర్ణ దేవితో సమానం. మీరు ఫార్మింగ్ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల కారణాలు, మొత్తంగా ఉన్నతమైనటువంటి చదువులు చదివి కూడా ఫార్మింగ్ ఫీల్డ్లోకి రావడానికి ఏంది అసలు కథ? అంటే నేను ఇష్టపూర్తిగా చేస్తున్నాండి. ఇప్పుడు ఒకరి దగ్గరకు మనం జాబ్ చేయడానికి వెళ్తాము, అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చేయమన్న పని చేయాలి. వాళ్ళు ఇచ్చేది ఒక 30 and 20 ఇస్తారు, మనకి అవి కుటుంబ పోషణకి ఎటు రావు. అందువల్ల నేను మా నాన్న ఫస్ట్ నుంచి మాకు నేర్పింది ఇదేనండి. తోట కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, వరి పొలం. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ వరి పొలమే ఉంది. నాకైతే ఇదే కావాలని ఎంచుకున్నాను. నేనైతే ఇదైతే అన్ని రంగాల కంటే ఈ రంగమే మంచిది అనిపించింది. నేను సాఫ్ట్వేర్ జాబులతో పాటు నేను సంపాదిస్తున్నా అండి. కౌలుకి నుంచి 55 కిలోమీటర్స్ వెళ్ళి నేను కౌలుకి పొలం చేసుకుంటా. నా సాయశక్తుల నా భర్త నేను ఒక ట్రాక్టర్ తీసుకొని మేమైతే కష్టపడుతున్నాం అండి. నేను రైతుగా అయితే చాలా గర్వపడుతున్నానండి. ఎందుకంటారా, మనం అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక లేడీ డాక్టర్, జడ్జి కానీ, లాయర్ కానీ, అండ్ ఇప్పుడు డిఎస్పి కానీ అట్లా ఉంటారు కదా. నేను కూడా ఒక రైతుగా ఉండటం చాలా గర్వపడుతున్నా, వాళ్ళకంటే ఎక్కువ గర్వపడుతున్నా. వాళ్ళందరికీ అన్నం పెట్టేది నేనేనండి, నాలాంటి రైతులే కదా. నేను ఒక పంట పండిస్తున్నానంటే అది ఎంతో మందికి అన్నదాతలాగా అవుతున్నా. నేను ఒకదాన్ని అయితే పండించి తినను కదండి. ఎంతో మందికి నేను ఆదర్శంగా నిలబడుతున్నాను. ఇందులో వచ్చేది ఏముండదు, పోయేది ఏముండదు. అంతా మహిళలు ఏదన్నా అనుకుంటే మటుకు అది సాధించాల్సిందే. అన్నిట్లో ఫస్ట్ ఉంటామండి. నేను ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తా, మిషన్ కోత కూడా డ్రైవింగ్ చేశానండి. దుగాలు జగటం కానీ, ఆల్ ఇన్ వన్ ఏ పనిలో పెట్టినా కానీ ఫస్ట్ నేను చేస్తాను అండి. అది మగవాళ్ళతో పాటు చేస్తా, ఎక్కడ తగ్గేదే లేదు. ఇంకా మీరు అన్నట్టుగా అడ్వకేట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలలో ఉన్నప్పటికీ మీరు ఫార్మింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమైనా నామూష ఫీల్ అవుతారు? లేదండి, నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ ఫార్మింగ్ ఫీల్డ్ అంటే చాలా అదృష్టం ఉండాలి కదా ఇది చేసుకోవాలంటే. నేను ఏ రోజు నేను ఈ పని చేస్తున్నా, మా అమ్మోళ్ళు నాకు ఇట్లా పని చేసే వాళ్ళకి ఇచ్చారని నేను ఏ రోజు బాధపడలే, గర్వపడ్డా. నేనైతే ఎంత అంటే ఇప్పుడు మనం జాబ్కి వెళ్తే పొద్దుగూకులు అక్కడ ఉండాలి, పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టయితే మనం ఇబ్బంది పడినట్టయితే. ఇది అంటారా, మన పొలం మన ఇష్టం, మనమే రాజు, మనమే మంత్రి, మనమే అన్నిటికీ మనమే ఓనరు. కాబట్టి నాకు రైతు వారికి అయితే నేను ఏ రోజు నేను ఫీల్ కాలేదండి, హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
అది సంతోషంగా చెప్తాను ఈ విషయాన్ని అయితే. ఈసారి మహిళా దినోత్సవం సందర్భంగా ఒక యువ రైతుగా, ఒక మహిళా రైతుగా, మహిళా సాధికారికకు సంబంధించి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్క మహిళలకు చెప్తున్నా, ఆడవాళ్ళకు చెప్తున్నా, మనం అనేది ఎక్కడ నెగ్గేదే లేదండి. ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళతో సమానంగా ఉండాలి. మనం కూడా వాళ్ళతో పాటుకు ఇప్పుడు చదువులో కానీ అన్ని రంగాలలో వాళ్ళకంటే మనమే ఫస్ట్ ఉన్నాం. ఎవరికి అంటే మగవాళ్ళు బెదిరిస్తున్నారని అట్లని ఇట్లని ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. మనంతో మనకి ధైర్యం ఉంది, మనకి శక్తి ఉంది, వాళ్ళతో పోరాడాలి. మనం పోరాడి తీరాల్సిందే. ఇప్పటికీ ఆడవాళ్ళే ఎక్కువ శాతం పైంజులో ఉన్నారు, మగవాళ్ళే తక్కువ శాతం. అంటే చదువులో కానీ ఇట్లా పని చేయటంలో కానీ మీరు చూస్తూనే ఉంటారు. మగవాళ్ళకి కొంచెం ఓపిక తక్కువ ఉన్నా కానీ ఆడవాళ్ళు ఓపిక తెచ్చుకొని పొలంలో పని చేసుకొని వచ్చి కూడా ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని సౌరించుకొని చేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ కూలీ పోయి మళ్ళీ పని చేసుకునే రోజులు ఉన్నాయి. అది చాలా గర్వపడుతున్నాను నేనైతే మహిళగా పుట్టడం అండ్ మహిళగా ఇట్లా నేను రైతు వారికి పని చేసుకోవటం కానీ నేను చాలా అయితే గర్వపడుతున్నాను అండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు భయపడొద్దు, ఎవ్వరికి భయపడొద్దు. సో రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిళ అంటే అన్ని రంగాలలో ఉంటుంది. అమ్మాయిగా పుట్టి అమ్మగా మారి ఉన్నతమైనటువంటి భూదేవికి ఉన్నటువంటి ఓర్పుని సహనాన్ని భరించేటువంటి మహిళగా అన్ని రంగాలలో ముందుంటుంది అంటూ కూడా ఇక్కడ మహిళలు మనతో పాటు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మహిళలు అన్ని రంగాలలో ముందుండి దానికి సంబంధించినటువంటి ఈరోజు ఎవరైతే నాగరేణు గారు ఉన్నారో ఈ నాగరేణు గారు ఫార్మింగ్ ఫీల్డ్లో ఉండడం కంటే సంతృప్తి నాకు ఏది లేదని స్వతంత్ర టీవీతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్, స్వతంత్ర టీవీ. మహిళ అంటే భూదేవికి